ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानां बालं मुकुन्दं मनसा स्मरामि. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता जाड्यं वाक्पटुत्वं च हनुमान् शरणान् लभेत्. ज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये. विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती. गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं. నారాయణీయం 90 దశకాలు చక్కగా పూర్తి చేసుకున్నాము. 91వ దశకంలోకి ప్రవేశించాము. ఇప్పటిదాకా భాగవతంలో ఉన్నటువంటి అనేక కృష్ణ లీలలని, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, కృష్ణావతారం యొక్క విశిష్టతని మనకి నారాయణ భట్టతిర గారు ఆయనకు ఉన్నటువంటి అతి బాధాకరమైనటువంటి కీళ్ల నొప్పులతోటి ఏమాత్రం దాన్ని లెక్క చేయకుండా శరీరానికి ఉన్నటువంటి బాధకి భక్తికి సంబంధం లేదు అన్న విషయం మనకు పదే పదే గుర్తు చేస్తూ కృష్ణలీలలన్నీ చక్కగా భాగవతం పరంగా మనకు అందజేశారు. ఇక్కడ ఇప్పటిదాకా జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు భక్తి స్వరూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు. భక్తి స్వరూపం ఎలాగ ఉంటుందో చెప్తున్నారు. భాగవతం ధర్మం ఏమిటో చెప్తున్నారు. భాగవతం అసలు వెలువడింది, బయటకు వచ్చింది భాగవతం. ఈ భాగవతం యొక్క విశిష్టత ఏమిటి అసలు? ఎంతోమంది మధ్యకాలంలో చూడండి భాగవత సప్తాహాలు చేస్తున్నారు. ఎన్నో భాగవత సప్తాహాలు, ఎన్నోసార్లు భాగవతం పారాయణ చేసుకుంటూ ఉన్నారు. పూర్వం కాలంలో ఏం చేసేవారంటే మనకి పెద్దవాళ్ళు ఇంట్లో పని అయిపోయాక మధ్యాహ్నం పూట కూర్చుని కాసేపు భాగవతం చదువుకునేవారు. దాని గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. సాధారణంగా చాలా గృహాల్లో ఆ పద్ధతి ఉండేది. ఇప్పుడు అన్నీ పోయాయి అనుకోండి. అయితే ఈ భాగవతం ఇన్నిసార్లు చదవడం వలన కానీ, ఇన్ని సప్తాహాలు చేయడం వలన కానీ నీలో వచ్చినటువంటి భక్తి ఏమిటి ఉంది అసలు? ఫస్ట్ అది మనం ఎవరికి వాళ్ళో ఎనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఇది ఒకటి చెప్పేది కాదు. నువ్వు ఏం నేర్చుకున్నావు? భాగవతాన్ని చూసుకుని నువ్వేం నేర్చుకున్నావు? ఎంతసేపు మనకి ఈ విమర్శించే వాళ్ళకు కూడాను ఏదో కృష్ణుడు రాసలీలల గురించి తీసుకోవడం, దాన్ని విమర్శించడం, అందులో ఇలా ఉన్నాడు ఏమిటి కృష్ణుడు అని అడగడం, గోపికలు అందరూ అలా ఉన్నారేమిటని అడగడం, ఇలా అక్కర్లేనివన్నీ చెప్తారు కానీ కావలసినటువంటి విషయాలు చెప్పరు. అంటే అది అక్కర్లేని దాంట్లో అది పనికిరాని విషయం అని కాదు చెప్పేది. జీవితంలో దాన్ని కూడా ఒక భాగంగా అక్కడ చిత్రీకరించి చూపించారు భాగవతంలో. మనకి ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయానికి వచ్చి చూపించారు. మనకి బంధము అనేటటువంటిది ఆ గోపికలతోటి ఎలా ఉన్నదో చూపించారు. అటువంటి దాన్ని ఏం చేస్తారంటే మన వాళ్ళు వక్రీకరణమైనటువంటి మార్గాల్లో తీసుకొచ్చి అనేక రకాలుగా వీటి గురించి ప్రచారాలు చేస్తూ ఉంటారు. మరి చిన్నప్పుడే తీసుకొచ్చి పెద్ద పెద్ద రాక్షసులందరినీ సంహరించాడు కృష్ణుడు. అది కాకుండా ఇంకా అనేక మంది దేవతలని సంతృప్తి పడేటట్లుగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఎంతో గొప్పగా అందరినీ కూడా అండనిచ్చాడు. ఇంద్రుడు తనంతట వాడు ఎవడూ లేడు అని విర్రవీగుతున్న సమయంలో భగవద్భక్తి కన్నా, భగవంతుడి కన్నా నువ్వు గొప్పవాడివి కాదు అని చూపించాడు. మరి ఈ లీలలన్నీ ఎవరు ఎక్కడ మాట్లాడరు. ఇవి ఏదో ఒకటి ఎంచి వాటి గురించి విమర్శించి మనకు చూపిస్తూ ఉంటారు. మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే భాగవతం వంట పట్టిన వాళ్ళకి ప్రతి వస్తువు మీద ఒక ప్రేమ ఉండాలి. వస్తువు అంటే అది మనిషి కూడా అవ్వచ్చు, తెలిసిందా? వస్తువు అంటే ఒక పదార్థమే కాదు నేను చెప్పేది. ఎవరి యందు కూడా ప్రేమ, అనురాగము. ఎవరి ఎందైనా ప్రేమ లేకుండా కృష్ణుడు ఉన్నాడా? ద్వేషంతో ఒకవేళ రాక్షసులు ఉన్నా కూడా వాళ్ళని సంహరించి మరీ తన దారికి తీసుకొచ్చుకున్నాడు కృష్ణుడు.
ఆ విధమైనటువంటి తత్వాన్ని మనం భాగవతం ద్వారా తెలుసుకోవాలి. భాగవత ధర్మం ఏమిటో మనం తెలుసుకోవాలి. సప్తాహాలకు వెళ్ళడం, వినడం, రావడం కాదు, మన ఇళ్లలో సప్తాహాలు చేయించుకోవడం కాదు. దాన్ని నువ్వు ఎంతవరకు ఆచరించగలుగుతున్నావు? పరీక్షిత్ మహారాజుకి 7 రోజులే సమయం ఉంది, ఆయుష్ తీరిపోతోంది. అందుకని ఆయన 7 రోజుల్లో భాగవతాన్ని విన్నారు. భాగవతం 7 రోజుల్లో చెప్తే అయిపోయేది కాదు. పైగా ఆయన జ్ఞాని. అటువంటి జ్ఞాని తొందరగా చెప్పగానే పట్టుకోగలుగుతాడు. మనకు అంత జ్ఞానం లేదు కనుక మనం ఎన్నిసార్లైనా భాగవతాన్ని చదవాల్సిందే. అటువంటి భాగవతం గురించి, భాగవత ధర్మం గురించి, భాగవతాన్ని శ్రద్ధగా ఏ విధంగా మనం మన జీవితానికి అనుసంధానం చేసుకుని ఉండాలో అన్న విషయాలని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ మనకి భాగవత ధర్మం చెప్తూ భక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు. గుడికి వెళ్ళినంతటనే భక్తులం అయిపోము, పారాయణ చేసినంతట్లోనే భక్తులం అయిపోము. పారాయణ అయిపోగానే మన నిజస్వరూపం తెలుస్తూనే ఉంటుందిగా. లేచి హడావుడిగా గొడవ చేసేసుకుంటూ, మాట్లాడేసుకుంటూ ఇంక ఎంతో హడావుడి చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా దీన్ని నీకు ఎంతవరకు వంట పట్టింది, భక్తి యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది ఈ 91వ దశకంలో మనకు చక్కగా చెప్తున్నారనమాట. శ్రీకృష్ణాత్పదోపాసనమభయతమం బద్ధమిద్యార్థదృష్టే మత్వస్త్యాత్తస్య మన్యే వ్యపసరతి భయం ఏన సర్వాత్మనైవ యత్తావత్పత్ప్రణీతానిహ భజన విధి నాస్తితో మోహమార్గే ధావన్నాప్యావృతాక్షః స్ఖలతి నః కుహచిద్దేవదేవాఖిలాత్మన్. శ్రీకృష్ణాత్పదోపాసనమభయతమం బద్ధమిద్యార్థదృష్టే మత్వస్త్యాత్తస్య మన్యే వ్యపసరతి భయం ఏన సర్వాత్మనైవ యత్తావత్పత్ప్రణీతానిహ భజన విధి నాస్తితో మోహమార్గే ధావన్నాప్యావృతాక్షః స్ఖలతి నః కుహచిద్దేవదేవాఖిలాత్మన్. శ్రీకృష్ణాత్పదోపాసనమభయతమం బద్ధమిద్యార్థదృష్టే మత్వస్త్యాత్తస్య మన్యే వ్యపసరతి భయం ఏన సర్వాత్మనైవ యత్తావత్పత్ప్రణీతానిహ భజన విధి నాస్తితో మోహమార్గే ధావన్నాప్యావృతాక్షః స్ఖలతి నః కుహచిద్దేవదేవాఖిలాత్మన్. అశాశ్వతాలైన సుఖాలని శాశ్వతము అని నమ్ముకుంటున్నాము. మనం ఏం చేస్తామంటే శరీరము, మనస్సు ఎప్పుడు కూడా సుఖం కోసం పరితపిస్తూ ఉంటుంది. ఉన్నంతలో మనం సుఖంగానే ఉండాలి. మన పిల్లల్ని సుఖంగా చూడాలి, మన భార్యను చక్కగా చూసుకోవాలి, మన భర్తను చక్కగా చూసుకోవాలి. ఈ సుఖానికి వెంపర్లాడుతుంది. అంతేకాని కష్టం వస్తుంది అంటే దాన్ని ఎదుర్కోవాలి అనేటటువంటి తలంపు మనసుకి ఎప్పుడూ ఉండదు. ఆ అశాశ్వతమైనటువంటి వాటిని ఆశించి ఎన్నో రకాల దుఃఖాలకి బానిసైపోతున్నాడు మనిషి. ఈ దుఃఖాలను కూడా అనుభవిస్తున్నాడు. బానిసైపోతున్నాడంటే అనుభవించి తీరాలి కదా మరి వచ్చిన దుఃఖాన్ని. ఎందుకు ఈ దుఃఖం వస్తుంది? నువ్వు అది శాశ్వతం కాదని తెలుసున్నా కూడా దానికోసమే వెంపర్లాడడం వల్ల వస్తుంది. అలాంటి జీవులకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మాల సేవ దుఃఖాలని, భయాలని కూడా పోగొట్టి రక్షణ కల్పిస్తుంది. ఆ విధంగా భక్తి మార్గాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించమంటున్నాను చెప్తున్నారు. త్రికరణ శుద్ధితో మనోవాక్కాయ కర్మల, మనస్సు ఒక చోట, వాక్ ఒక చోట, కర్మ ఇంకో విధంగానూ ఉన్నటువంటి పూజ పనికిరాదు అని చెప్తున్నారు. కళ్ళు మూసుకుని లౌకికమైన మార్గాల్లో పడి పతనమైపోయారేమో అన్న భయం ఏమాత్రం ఉండదు. మోక్ష మార్గంలో పరిగెత్తుతూ వెళ్ళగలుగుతారు. ఎప్పుడైతే భగవంతుడి పాదాల యందు మన మనసుని అర్పించి గనక మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నామో భక్తి మార్గంలో, ఒకవేళ నువ్వు లౌకికమైన జీవితంలో ఏదన్నా తప్పు చేస్తున్నా కూడా నిన్ను మళ్ళీ సక్రమమైన మార్గంలోకి భగవంతుడు తప్పకుండా తీసుకుని వస్తాడు. భూమన్ కాయేన వాచా ముహురపి మనసా త్వత్ఫల ప్రేరితాత్మా
యజ్జత్కుర్వే సమస్తం తదిహ పరతరే త్వయ్యసా వర్పయామి జాత్యాపిహ స్వపాక స్వయి నిహిజతమనః కర్మవాగేంద్రియార్థ ప్రాణో విశ్వం పునీతే నతు విముఖమనః పదాద్విప్రవర్యః భూమన్ కాయేన వాచా ముహురపి మనసా త్వత్ఫల ప్రేరితాత్మా యజ్జత్కుర్వే సమస్తం తదిహ పరతరే త్వయ్యసా వర్పయామి జాత్యాపిహ స్వపాక స్వయి నిహిజతమనః కర్మవాగేంద్రియార్థ ప్రాణో విశ్వం పునీతే నతు విముఖమనః పదాద్విప్రవర్యః భూమన్ కాయేన వాచా ముహురపి మనసా త్వత్ఫల ప్రేరితాత్మా యజ్జత్కుర్వే సమస్తం తదిహ పరతరే త్వయ్యసా వర్పయామి జాత్యాపిహ స్వపాక స్వయి నిహిజతమనః కర్మవాగేంద్రియార్థ ప్రాణో విశ్వం పునీతే నతు విముఖమనః పదాద్విప్రవర్యః. పరమాత్ముడి యొక్క ప్రేరణతోటే ఈ శరీరం ద్వారా, మాటల ద్వారా, మనస్సు ద్వారా చేసే పనులను శ్రద్ధగా చేయగలుగుతున్నాను. ఎందుకని? భగవంతుడి పాదాలను పట్టుకుని ఆశ్రయించి ఉన్నాను గనక నేను మనస్సులో తప్పు చేయను, వాక్కులో తప్పు చేయను, కర్మలో కూడా తప్పు చేయను. ఎందుకంటే బద్ధుడనై ఉన్నాను. నేను భగవంతుడి యొక్క భక్తికి నేను బద్ధుడనై ఉన్నాను. అందుకోసం అని చెప్పి నా మనోవాక్కాయ కర్మలు కూడా ఎప్పుడు సత్మార్గంలోనే నడుస్తూ ఉంటాయి. నేను చేసే పనులన్నిటికీ కూడా పరంధామా నీకే అర్పిస్తున్నానయ్యా అంటున్నారు. పుట్టుకతోనే చండాలుడైనప్పటికీ కూడా తను చేసే పనులన్నిటిని కూడా త్రిపురణ శుద్ధితోటి, చండాలంగా పుట్టినా సరే, చండాలుడుగా పుట్టినా కూడా అటువంటి వాడు త్రికరణ శుద్ధితోటి గనక ప్రాణాలను భగవంతుడి మీదనే లగ్నం చేసి నిర్వర్తించగలుగుతాడు. తాను పవిత్రుడు అవటమే కాకుండా ప్రపంచాన్నంతటినీ కూడా పవిత్రత చేకూర్చగలుగుతాడు. నీ పాదపద్మాల మీద భక్తి లేకుండా ఉత్తమ గృహంలో జన్మించిన, ఉత్తమ వంశంలో జన్మించిన, ఉత్తముడుగా ఉన్నాను అని అనుకుంటున్నా, చలామణి అవుతున్నా కూడా అటువంటి వాడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పవిత్రతకు దగ్గర కాలేడు, పొందలేడు అని చెప్తున్నాడు. తాను చేసే సకల కర్మల్ని కూడా ఆత్మార్పణ బుద్ధితోటి, ఆత్మ సమర్పణ భావంతో ఎవరైతే చేస్తారో ఆ పనులన్నిట్లని కూడా త్రికరణ శుద్ధిగా అటువంటి వాడు పరమాత్ముడికి దగ్గర అవుతాడు అని చెప్తున్నారు. అంటే భక్తి యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. భీతిర్నామద్వితీయాత్ భవతి నను మనః కల్పితం చ ద్వితీయం తేనైక్యాభ్యాసశీలో హృదయమిహ మేధా శక్తి బుద్ధ్యా నిరుంధ్యాం మాయా విద్ధేతు తస్మిన్ పునరపి న తథా భాతి మాయాధినాథం తం త్వాం భక్త్యా మహాత్యా సతతమనుభజన్ నిశభీతి విజహ్యాం. భీతిర్నామద్వితీయాత్ భవతి నను మనః కల్పితం చ ద్వితీయం తేనైక్యాభ్యాసశీలో హృదయమిహ మేధా శక్తి బుద్ధ్యా నిరుంధ్యాం మాయా విద్ధేతు తస్మిన్ పునరపి న తథా భాతి మాయాధినాథం తం త్వాం భక్త్యా మహాత్యా సతతమనుభజన్ నిశభీతి విజహ్యాం. భీతిర్నామద్వితీయాత్ భవతి నను మనః కల్పితం చ ద్వితీయం తేనైక్యాభ్యాసశీలో హృదయమిహ మేధా శక్తి బుద్ధ్యా నిరుంధ్యాం మాయా విద్ధేతు తస్మిన్ పునరపి న తథా భాతి మాయాధినాథం తం త్వాం భక్త్యా మహాత్యా సతతమనుభజన్ నిశభీతి విజహ్యాం.
ప్రపంచంలో ఏ ప్రాణికైనా కూడా భయము అనేది ఒక స్థాయి నుంచి దిగజార్చేస్తుంది. అది ఇది ఎందుకు కలుగుతుంది? అసలు ఈ భయం అనేది ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది అంటే తను కాకుండా ఇంకోటి ఉంది అనేటప్పటికి భయం కలుగుతుంది. వీడి వల్ల నాకు కష్టం ఉంది, వీడి వల్ల నాకు ఇబ్బంది ఉంది, వీడు నాకన్నా ఎక్కువగా ఉన్నాడు, వీడు నాకన్నా గొప్ప ధనవంతుడు, వీడు నాకన్నా బాగా చదువుకున్నాడు, ఇలా వేరే వాళ్ళతోటి ఎప్పుడైతే పోల్చుకొని మన జీవితాన్ని అన్వయించుకొని మాట్లాడుతున్నామో అప్పుడు ఒక రకమైనటువంటి భయం మనలో ఏర్పడుతుంది. అదే కనుక అద్వైతం, రెండు లేవు ఒకటే ఉంది, నేను వేరు, నాతో ఉన్నవాడు ఇంకొకడు కూడా వేరు కాదు, మేమందరము కూడా భగవత్ స్వరూపులమే, అతనిలో ఉన్నది పరమాత్ముడే, నాలో ఉన్నది పరమాత్ముడే అని ఎప్పుడైతే ఈ అద్వైత తత్వానికి వస్తావో ఆ భావంలో ఉన్నప్పుడు నీలోనూ ఎటువంటి భయము ఉండదయ్యా అని చెప్తున్నారు. ఒక్కోసారి మాయా ప్రభావంతో ఎంత ప్రయత్నించినా దాన్ని తీయలేం, ఒక్కోసారి కదా ఎప్పుడు తీయలేం. ఈ యుగంలో ఎంత భగవంతుడికి దగ్గర ఉన్నా, ఎంత గొప్పవాళ్ళు అయినా, ఎంత జ్ఞానులైనా, ఎంత చదువుకున్నా, ఎంత అభ్యాసం వేదమయందు ఉన్నా కూడా పడిపోతూ ఉంటారు. దేనికి పడిపోతూ ఉంటారు? మోహానికి పడిపోతారు, లోభానికి పడిపోతూ ఉంటారు, ధనానికి పడిపోతూ ఉంటారు, పొగడ్తకు పడిపోతూ ఉంటారు. ఈ పడిపోయే పద్ధతులన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? మనకి ఈ మాయ మనని ఆవరించి ఉంటుంది. ఆవరించి ఉన్నప్పుడు మనకు ఎలా పడిపోతూ ఉండడం. ఈ మాయ ఆవరించకుండా మనని ఉండాలి అంటే ఇలాగ ఏం చేయాలి? పూర్తిగా భగవంతుడి యందు మనస్సుని లగ్నం చేసుకుని ఉండాలి. అప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది? మాయ ఎంత పట్టి పీడించినా కూడా మాయకి లోను కాదనమాట. ఇది భక్తి తత్వం. ఈ భక్తి తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. ఎంతోమంది పొగుడుతూ ఉంటారు, ఎంతోమంది ద్వేషిస్తూ కూడా ఉంటారు. ద్వేషించగానే వెంటనే మనకి బాధ కలిగిపోతూ ఉంటుంది, పొగడగానే చాలా సంతోషం కలిగిపోతుంది. మరి గీతలో అదే చెప్పాడు కదా, రెండు సమానమైన దృష్టితోటి చూడమని చెప్పాడు. పొగడ్తకి లొంగిపోవద్దు, అలాగే ఎవరన్నా కూడా విమర్శించి మాట్లాడినప్పుడు బాధపడిపోవద్దు, రెండు సమానంగా చూడమని చెప్పాడు. అలాగే ఎవరైతే చూస్తారో ఆ విధమైనటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాయ అనేటటువంటి తత్వానికి లొంగిపోకుండా ఉంటారు అని చెప్తున్నారు. భక్తేరుత్పత్తి వృద్ధి తవ చరణజుషాం సంగమేనైవ పుంసాం ఆసాద్యే పుణ్యభాజాం శ్రియ ఇవ జగతి శ్రీమతాం సంగమేనా తస్సంగో దేవ భూయాన్ మమ ఖలు సతతం తన్ముఖాదున్మిషద్భిః త్వన్మాహాత్య ప్రకారైర్భవతి చ సుదృఢా భక్తిరుద్ధూత పాపా. భక్తేరుత్పత్తి వృద్ధి తవ చరణజుషాం సంగమేనైవ పుంసాం ఆసాద్యే పుణ్యభాజాం శ్రియ ఇవ జగతి శ్రీమతాం సంగమేనా తస్సంగో దేవ భూయాన్ మమ ఖలు సతతం తన్ముఖాదున్మిషద్భిః త్వన్మాహాత్య ప్రకారైర్భవతి చ సుదృఢా భక్తిరుద్ధూత పాపా. భక్తేరుత్పత్తి వృద్ధి తవ చరణజుషాం సంగమేనైవ పుంసాం ఆసాద్యే పుణ్యభాజాం శ్రియ ఇవ జగతి శ్రీమతాం సంగమేనా తస్సంగో దేవ భూయాన్ మమ ఖలు సతతం తన్ముఖాదున్మిషద్భిః త్వన్మాహాత్య ప్రకారైర్భవతి చ సుదృఢా భక్తిరుద్ధూత పాపా. లోకంలోనూ ధనవంతులతో సాన్నిహిత్యం ఉందనుకోండి, మనకి చాలా చక్కగా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, చాలా ఎంతో వ్యాపారాలు ఉన్నవాళ్ళు, మనకు స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మనకు ఆపద సమయంలో ధనాన్ని కావలిస్తే ఇస్తారు, లేదా ఏదన్నా ఒక పని కావలిస్తే వాళ్ళ దగ్గర దొరుకుతుంది మనకి. అలాగే ఇంకా ఏదన్నా ఇతరత్ర ఒక వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో స్నేహం అనుకోండి, వాళ్ళు మనకి ఏదో కావలసినటువంటి వాళ్ళకి పండినటువంటి పదార్థాన్ని మనకి ఇవ్వగలుగుతారు. ఇలా విద్య ఉన్న వాళ్ళతో స్నేహం ఉందనుకోండి, వాళ్ళు విద్యను నేర్పించగలుగుతారు. ఇలా ప్రతి వాళ్ళతోటి ఏది ఎవరి దగ్గర అధికంగా ఉందో వాళ్ళతోటి నీకు ఒక స్నేహం కలిగినప్పుడు వాళ్ళ నుంచి నువ్వు దాన్ని పొందగలుగుతున్నావు.
అలా నీకు భగవంతుడితోటి స్నేహం ఉంటే జాగ్రత్తగా పట్టుకోవాలమ్మా మీరు ఇక్కడేను. ఎప్పుడైతే నీకు ఏ వస్తువు ఉన్నవాళ్ళు దాన్ని వాళ్ళ నుంచి నువ్వు పొందగలుగుతున్నావో, అదేవిధంగా నువ్వు భగవంతుడిని కూడా ఆ విధంగానే పట్టుకుని ఉన్నావనుకో స్నేహంగాను, భగవంతుడి నుంచి నువ్వు ఏం పొందగలుగుతావు? అప్పుడు మోక్షాన్ని పొందగలుగుతావు, భగవంతునికి దగ్గరగా కాగలుగుతావు, భక్తి అనే మార్గం అలవాటు అవుతుంది, సన్మార్గంలో నడిచి వెళ్ళగలుగుతావు. నువ్వు చేసేది తప్పైనా కూడా మళ్ళీ నిన్ను ఆ ట్రాక్ మీదకి తీసుకొచ్చి సన్మార్గంలో నడిపిస్తాడు భగవంతుడు. ఎవరి దగ్గర ఏది ఉంటే దాన్ని మనం పొందగలుగుతున్నామో ఆ విధంగా భగవంతుడికి దగ్గరైతే ఆయన దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం పొందగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. నీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఎవడైతే ఉన్నాడో అటువంటి వాణ్ణి నువ్వు ఉన్నత స్థితికి తీసుకువెళ్ళిపోతావు పరమాత్మ అని చెప్పేసి భట్టతిర గారు భక్తి యొక్క స్వరూపాన్ని మనకి ఇక్కడ వర్ణించి చెప్తున్నారు. శ్రేయో మార్గేషు భక్తాధిక బహుమతిర్జన్మ కర్మాణి భూయో గాయన్ క్షేమాణి నామాన్యపి తదుభయతః ప్రధృతం ప్రధృతాత్మా యద్ధాసః కదాచిత్ కుహచిదపి రుదన్ క్వాపి గర్జన్ ప్రగాయన్ ఉన్మాదీన ప్రన్యుత్యన్ నయి కురు కరుణాం లోకబాహ్యాశ్చర్యం. శ్రేయో మార్గేషు భక్తాధిక బహుమతిర్జన్మ కర్మాణి భూయో గాయన్ క్షేమాణి నామాన్యపి తదుభయతః ప్రధృతం ప్రధృతాత్మా యద్ధాసః కదాచిత్ కుహచిదపి రుదన్ క్వాపి గర్జన్ ప్రగాయన్ ఉన్మాదీన ప్రన్యుత్యన్ నయి కురు కరుణాం లోకబాహ్యాశ్చర్యం. శ్రేయో మార్గేషు భక్తాధిక బహుమతిర్జన్మ కర్మాణి భూయో గాయన్ క్షేమాణి నామాన్యపి తదుభయతః ప్రధృతం ప్రధృతాత్మా యద్ధాసః కదాచిత్ కుహచిదపి రుదన్ క్వాపి గర్జన్ ప్రగాయన్ ఉన్మాదీన ప్రన్యుత్యన్ నయి కురు కరుణాం లోకబాహ్యాశ్చర్యం. సాధారణంగాను సాధకులు ఏం చేస్తారంటే మోక్ష మార్గానికి వెళ్ళడం కోసం భక్తినే ఎంచుకుంటారు. భక్తి మార్గం నుంచే మోక్షానికి వెళ్దామని అనుకుంటారు. అందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే పవిత్రత చేకూరుతుంది. ఎలాగా? కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క అవతార గాథలు, విష్ణువు యొక్క అవతార గాథలను వింటూ ఆ నామ పారాయణం చేసుకుంటూ నిత్యం జరిపించుకుంటూ ఉంటారు. అలాగే భక్తి మార్గాన్ని అనుసరించడం వలన త్వరగా భగవంతుడిలో లీనమైపోతాను అనేటటువంటి నమ్మకంతో ఈ భక్తి మార్గాన్ని ఎంచుకుని అందులోనూ భాగవత సంబంధమైన కథలను విని దాంట్లో వాళ్ళు ఓలలాడుతూ ఉంటారనమాట. ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళే రమిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మన సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకుని పాపం రోడ్డు మీద నడుచుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే రమిస్తూ ఉంటారు. నాకు తెలియక కొత్తల్లో ఎవరితో వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని, తెలియదు కదా, అంత నాలెడ్జ్ లేదు నాకు. అందుకని ఆ చెవులల్లో అవి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ జుట్లన్నీ విరబోసుకుని వెళ్ళిపోతుంటే దేని కింద పడతారో తెలియదు, దేనికి ఆ జుట్టు తగులుతుందో తెలియదు. ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు తన్మయమైపోయి నవ్వుకుంటూ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ. అది సెల్ ఫోన్ విషయంలో కాకుండా భగవంతుడి విషయంలో ఉంటే భగవంతుడికి తొందరగా దగ్గర అవుతాం. తెలిసిందమ్మ? ఆ కాసేపు రోడ్డు మీద పెడుతున్నంతసేపు ఫోన్ మాట్లాడిపోతే కొంపలు మునిగిపోతాయి ఏమన్నాను? మానరు. అయినా సరే డ్రైవింగ్లో ఉన్నా ఫోనే మాట్లాడాలి, లగేజ్ వెనకాల పట్టుకుని కూడా ఫోనే మాట్లాడేయాలి. ఎత్తకూడదమ్మా. ఎవరైనా సరే ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకూడదు. అలవాటు చేసుకోండి. ఏమి కొంప మునిగిపోదు ఈ కాసేపట్లో. మన ఇంట్లో ప్రతి ఒక్కరికి 2 ఫోన్లు ఉన్నాయి, మనం కాకపోతే ఇంకోళ్ళు అవైలబుల్గా ఉంటారు. అర్థమైందా? అందుకని ఈ రకమైనటువంటి పద్ధతిని డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా మగవాళ్ళని కూడా మీరు ఈ ఫోన్ని అవాయిడ్ చేయించాలి, అలవాటు చేసుకోవాలి. ఏమవుతుందా కాసేపట్లో మనం మాట్లాడకపోతే చెప్పండి. ఒకవేళ మాట్లాడాల్సిన పరిస్థితే వచ్చిందనుకోండి, పక్కకు తీసుకుని ఆఫ్ చేసి నుంచుని మాట్లాడి వెళ్ళొచ్చు కదా. రోడ్డు క్రాస్ చేసేస్తూ ఉండడం అవతల ఎంతమందికి ఇబ్బంది చెప్పండి. ఎంతమంది అవతల వచ్చేవాడు వాడి స్పీడ్లో వాడు వస్తూ ఉంటాడు, మనం వెళ్ళి వాడికి అడ్డం పడుతూ ఉంటాం.
ఇవన్నీ మనం ఎవరికి వాడడం తెలుసుకుని మార్చుకోవాలన్నమాట. ఈ రమించే విధానం భగవంతుడి యందు, భాగవత కథల యందు ఒకసారి విన్న కథ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉండాలి. నీ మనసు అబ్బా ఇది వినేసానులే, ఇది వరకు ఒకసారి చెప్పారు కదా అంటుంటే నీకు దాని మీద అనురక్తి లేదన్నమాట, నీకు ఇష్టం లేదు దాని మీద. ఏదో వినాలి కనుక విన్నావు. నువ్వు ఎప్పుడైతే దాంట్లో లీనమైపోయి దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే మాట్లాడుతూ పదే పదే దాన్ని అన్వయించుకుంటూ మాట్లాడామనుకోండి, దాని యందు నీకు ఆసక్తి ఉంది అని అర్థం. ఇది మనకు అర్థమయ్యే విషయం కాదు, పరమాత్ముడికి అర్థమవుతుంది. అర్థమైందమ్మా? అందుకోసం అని చెప్పి లీనమైపోయి ఉండేటటువంటి విధానం కోసం ఏం చేస్తూ ఉంటారో ఆ భాగవత కథలను విని ఎంతో ఆనందిస్తూ ఉంటారు. మనకి రాసక్రీడలు అప్పుడు చెప్తారు, బ్రహ్మాది దేవతలందరూ కూడా కృష్ణుడు చేస్తున్నటువంటి రాసక్రీడలను చూసి ఎంతో సంతోషించారని. అది చూసేవాళ్ళందరికీ వినేవాళ్ళందరికీ తప్పుగా కనిపిస్తుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఇంత విశ్వాన్ని భరిస్తున్నటువంటి ఈ విష్ణువు ఒక సాధారణమైనటువంటి గోపికలతోటి వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ భక్తి కోసం, వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళతో కలిసి రాసక్రీడలు చేస్తున్నాడే, ఎంత కిందకి వెళ్ళిపోయాడయ్యా భక్తి కోసం అని చెప్పి వాళ్ళు ఆనందంగా చూస్తున్నారు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అంతేగాని దానికి ఒక 4 రకాలు అంటగట్టి మాట్లాడుకోకూడదు మనం. ఎంత సాక్షాత్తు ఈ విశ్వాన్ని మొత్తాన్ని భరిస్తున్నాడు ఆయన. అటువంటి వాడు సాధారణ గోపికలు, పల్లెలో ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, కేవలం ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదు అనమాట. ఇదివరకు కూడా అలాగే ఉండేవారండి. మనుషులకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ తప్ప ఏమీ ఉండేది కాదు. ఇప్పుడేమిటో తెలియదు, మరి ఏం మైకం కమ్మేసిందో, అందరికీ ఏం మాయ వచ్చిందో తెలియదు. మొత్తానికి ప్రపంచం అంతా కూడా ఒక రకమైన స్వార్థంతో నిండిపోయింది. మన ఎదురుకుండానే మనతో మాట్లాడుతూనే నటిస్తూ మాట్లాడుతుంటే ఎక్కడ నువ్వు సవ్యంగా ఉంటావు? భక్తిలో ఇది కూడా ఒక పద్ధతి. భక్తిలో ఉండేవాడు స్వచ్ఛంగా ఉండాలి, భాగవతం వంట పట్టినవాడు స్వచ్ఛంగా ఉండాలి. వాడు కూడా నటిస్తుంటే ఇంకెలాగా? ఈ నటనలు మానేయాలి. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో ఆశిస్తున్నారని, ఎవరికో ఏదో మెప్పు పొందించాలని ఎంతకాలం నటించగలుగుతాం చెప్పండి ఒకసారి? అందుకని ఈ విధమైన పద్ధతులన్నీ కూడా మనం మార్చుకోవాలి. మార్చుకుని మన యొక్క కర్మానుసారం ఒక్కొక్కసారి మనము ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలన్నిట్లని కూడా భగవంతుడి మీద భారం వేసి వాటిల్ని చాలా నొప్పి పుట్టేటటువంటి బాధని స్వల్పంలో పోయేటట్లు చేస్తాడు. ఎలా చేస్తాడంటే ఆయన ఏం చేయడు అక్కడ. నీకు ఎప్పుడైతే భగవంతుడి మీద భక్తి ప్రేమ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా అవతల విషయం డౌన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. తగ్గిపోయేప్పుడు ఏమవుతుంది, నీకు దీని మీద ఏకాగ్రత పెరిగింది కనుక దాని మీద అంత శ్రద్ధ లేదు కనుక ఆ నొప్పి నీకు తెలియదు. ఇక్కడ జరిగేది ఏమీ జరగదు. ఇక్కడ ఏదో మహత్యం జరిగిపోయిందని అనుకోపోకండి. నీకు ధర్మం యందు, భక్తి యందు, భగవంతుడి యందు శ్రద్ధ పెరిగిపోగానే అవతల దాని మీద శ్రద్ధ లేదు. నీకు ఎప్పుడైతే బ్రెయిన్లో ఆ విషయం లేదో ఆటోమేటిక్గా దాని గురించిన ఆలోచన నీకు ఉండదు. దాని గురించిన ఆలోచన ఎప్పుడైతే పోయిందో అప్పుడు నువ్వు హాయిగా భక్తికే దాసుడివైపోతావు కనుక ఆ నొప్పి నీకు తెలియకుండా అయిపోతుంది అనమాట. ఆ విధమైనటువంటి తత్వాన్ని శరీరానికి, మనసుకి కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఆ ఉన్నటువంటి ఆ పద్ధతిని స్థిరంగా ఉండేటట్లు చూడవయ్యా కాస్త నాకు అని చెప్పి ఇక్కడ భట్టతిర గారు అడుగుతున్నారు. భూతేన్యేతాని భూతాత్మకమపి సకలం పక్షిమస్యాన్ మృగాదీన్ మర్త్యాన్ మిత్రాణి శత్రూనపి యద్మితమతే స్వన్మయాన్యానమాని త్వస్సేవాయాం హి సిద్ధ్యేన్నమ తవ కృపయా భక్తిరాధ్యాం విరాగాః త్వత్తత్వాస్వావబోధోऽపి చ భువనమతే యత్నభేదం వినైవ. భూతేన్యేతాని భూతాత్మకమపి సకలం పక్షిమస్యాన్ మృగాదీన్ మర్త్యాన్ మిత్రాణి శత్రూనపి యద్మితమతే స్వన్మయాన్యానమాని త్వస్సేవాయాం హి సిద్ధ్యేన్నమ తవ కృపయా భక్తిరాధ్యాం విరాగాః త్వత్తత్వాస్వావబోధోऽపి చ భువనమతే యత్నభేదం వినైవ. భూతేన్యేతాని భూతాత్మకమపి సకలం పక్షిమస్యాన్ మృగాదీన్ మర్త్యాన్ మిత్రాణి శత్రూనపి యద్మితమతే స్వన్మయాన్యానమాని
त्वस्सेवायां हि सिद्ध्येन्नम तव कृपया भक्तिराध्यां विरागाः त्वत्तत्त्वास्वावबोधोऽपि च भुवनवते యత్నభేదం వినైవా. పంచభూతాలైనటువంటి గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అన్నీ కూడా విష్ణు స్వరూపాలే. కనిపించే ప్రపంచమంతా కూడా విష్ణు స్వరూపమే. ప్రపంచంలో ఉన్న పశుపక్ష్యాదులు, చేపలు, మానవులు, మిత్రులు, శత్రువులు ఇలా అందరిలోనూ నీ దివ్య రూపాన్ని నా మనసులో నిలుపుకునేటట్లుగా కాస్త నాకు యోగాన్ని కలగజేయవయ్యా. ఆ స్థిర చిత్తాన్ని నువ్వు ఏర్పాటు చెయ్యి అని చెప్పేసి నీ అనుగ్రహం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి నీ నిజతత్వాన్ని సులభంగా నాకు అర్థమయ్యేటట్లుగా చెయ్యి. ఎందుకంటే నేను మందబుద్ధి గలవాడని, అందుకని అన్నీ పట్టుకోలేను. నాకు అర్థమయ్యే స్థితికి నువ్వే దిగి వచ్చి నాకు అర్థమయ్యేటట్లుగా చెప్పమని చెప్పేసి భట్టితర గారు శ్రీకృష్ణుని వేడుకుంటున్నారు. నో ముహ్యన్ క్షుత్రుడార్యైర్భవసరణిభవై స్వన్నిలీనాశయత్వాత్ చింతా సాతత్యశాలీ నివిశిలవమపి పదాద ప్రకంపః ఇష్టానిష్టేషు తుష్టి వ్యసన విరహితో మాయికత్వావబోధాత్ జ్యోత్స్నాభిస్వన్నఖేందో అధిక శిశిరితేనాత్మనా సంచరేయం. నో ముహ్యన్ క్షుత్రుడార్యైర్భవసరణిభవై స్వన్నిలీనాశయత్వాత్ చింతా సాతత్యశాలీ నివిశిలవమపి పదాద ప్రకంపః ఇష్టానిష్టేషు తుష్టి వ్యసన విరహితో మాయికత్వావబోధాత్ జ్యోత్స్నాభిస్వన్నఖేందో అధిక శిశిరితేనాత్మనా సంచరేయం. నో ముహ్యన్ క్షుత్రుడార్యైర్భవసరణిభవై స్వన్నిలీనాశయత్వాత్ చింతా సాతత్యశాలీ నివిశిలవమపి పదాద ప్రకంపః ఇష్టానిష్టేషు తుష్టి వ్యసన విరహితో మాయికత్వావబోధాత్ జ్యోత్స్నాభిస్వన్నఖేందో అధిక శిశిరితేనాత్మనా సంచరేయం. పరమాత్మ నా మనసుని నీ మీద లగ్నం చేయడంతో సంసార జీవితంలో సహజంగా కలిగేటటువంటి ఆకలి దప్పుకలు లాంటి బాధలను నేను జయించగలుగుతున్నాను. ఇక్కడ ఆకలి దప్పకి అంటే నీళ్లు తాగడానికి నీళ్లు లేవని, ఆకలికి అన్నం లేదని అనుకోవద్దండి. ఈ ఆకలి, దాహము ఇవి ఎలాగైనా తీరుతాయి, 4 చోట్ల అడిగైనా తింటాం. ఈ అసలు ఆకలి, అసలు దాహము ఏమిటంటే కావాలి 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 అనేటటువంటి తపన. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఇంకా ఏదో కావాలి అనేటటువంటి ఆపేక్ష ఉన్నవాడు భగవద్భక్తికి ఎలా దగ్గర అవుతాడు? ఏ విధంగా దగ్గర అవుతాడు చెప్పండి? ఎప్పటికీ దగ్గర అవ్వలేడు. ఎప్పుడైతే నీకు లౌకిక విషయాల యందు ఇంకా ఆసక్తి తగ్గకుండా అదే విధంగా ఉందో, వయస్సు పెరిగినా సరే ఇహ జీవితంలో భగవంతుడికి దగ్గర కాలేవు. నీ వయస్సును పెట్టి దాన్ని త్యజించడం అలవాటు చేసుకో. ఈ వయస్సుకి ఇది వదిలేసేయి, ఈ వయస్సుకి వదిలేసేయి. కాశీ వెళ్ళేదో కూర వదిలేయడం, పువ్వు వదిలేయడం, పండు వదిలేయడం కాదు. వదిలేయడం అంటే అసలు నిజంగా వదిలేవా నువ్వు? అక్కడికి వెళ్ళి వదలమని కాదు అర్థం. అప్పటి నుంచి నీకు ఇంకా యావ తగ్గాలి. వాటిలన్నిట్ల మీద నీకు బతకడం కోసం తినాలి కానీ తిండి కోసం బతకూడదు. ఇంకో 10 ఏళ్ళు బతికి వస్తే నేను ఇంకా తినచ్చు కదా అని అనుకోకూడదు. అది పద్ధతి కాదు. ఇప్పుడు మనం బతికి ఉన్నాం గనక ఈ శరీరం నిలుపుకోవాలి గనక, దీన్ని నిలుపుకోకపోతే భగవత్ సేవ చేసుకోలేము గనక దానికోసం తినాలి. అంతేగాని ఇంకా నేను బతుకుంటే ఇంకా ఇదేదో రోగం రాతే అది తినేవాడిని, అదేదో రోగం రాతే ఇంకోటి తినేవాడిని. తిన్నా ఎంత తిన్నా శరీరంలో అది అరుగుదల కూడా దాన్ని ఎక్కడి నుంచి తేలేంగా మనం, అవునా? అందుకోసం అని చెప్పి భగవంతుడా నా మనస్సు నీ మీద లగ్నం చేసేటటువంటి విధానాన్ని నాకు అలవాటు చేయి. ఈ దప్పిక, ఆకలి లాంటి వాటిని మరచిపోయేటట్లుగా చేయి. నాకు కోరికలు ఉండకుండా చేయి. ఇది నా వల్ల కావడం లేదు, నా మనసు దీన్ని ప్రేరేపించి చేయించలేకపోతోంది, అది నువ్వే చేయమని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు.
అడిగి ఇంకా ఏమంటున్నారంటే, పరమాత్మ నిన్ను సేవిస్తూ ఇష్టాలు నెరవేరినందువల్ల ఆనందము, అయిష్టాలు కలిగినప్పుడు దుఃఖము లేకుండా కనిపించే ప్రపంచమంతా మాయారూపమేనయ్యా. ఈ మాయారూపంలో ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని నేను గుర్తించేటట్లు చెయ్యి. ఎందుకంటే అది మాయా అని ఎప్పుడైతే నేను గుర్తిస్తానో అప్పుడు అందులో నేను పడకుండా ఉంటాను. అందుకని ఆ మాయను గుర్తించే యోగాన్ని నాకు కలగజేయి అని చెప్పి ఎంత తెలివిగా అడుగుతున్నారు చూడండి. అంటే మాయ జోలికి నేను వెళ్లకుండా ఉండేటట్లుగా నా మనసు నువ్వే చూపించాలి, నువ్వే ఏర్పాటు చేయాలయ్యా అని అడుగుతున్నారు. నీ పాదాల సన్నిధిలో నీ కాలి గోళ్ల కాంతిలో నాకు చంద్రకిరణాలు నా మీద ప్రసరించడంతో నా మనస్సు ఏమవుతుందయ్యా, చల్లబడిపోతుంది. అటువంటి యోగాన్ని కలగజేయమని చెప్తున్నారు. భూతేష్వేషు తదైక్య స్మృతి సమధిగతో నాధికారోధునా చేత్ తత్ప్రేమత్వత్కమైత్రీ జడమతిషు కృపాద్విషు భూయాదుపేక్షా ఆచ్యాయాం వా సమాచ్యా కుతుకమురుతర శ్రద్ధయా వర్ధతాం మే త్వస్సంసేవి తథాపి ధృతముపలభతే భక్తలోకోత్తమత్వం. భూతేష్వేషు తదైక్య స్మృతి సమధిగతో నాధికారోధునా చేత్ తత్ప్రేమత్వత్కమైత్రీ జడమతిషు కృపాద్విషు భూయాదుపేక్షా ఆచ్యాయాం వా సమాచ్యా కుతుకమురుతర శ్రద్ధయా వర్ధతాం మే త్వస్సంసేవి తథాపి ధృతముపలభతే భక్తలోకోత్తమత్వం. భూతేష్వేషు తదైక్య స్మృతి సమధిగతో నాధికారోధునా చేత్ తత్ప్రేమత్వత్కమైత్రీ జడమతిషు కృపాద్విషు భూయాదుపేక్షా ఆచ్యాయాం వా సమాచ్యా కుతుకమురుతర శ్రద్ధయా వర్ధతాం మే త్వస్సంసేవి తథాపి ధృతముపలభతే భక్తలోకోత్తమత్వం. సకల జీవరాశుల్లో కూడాను పరమాత్మ నువ్వే కొలువు తీరి ఉన్నావయ్యా. ఆ జ్ఞానాన్ని నాకు కలగజేయి. ఇది నాకు మాయ వలన ఇటువంటి జ్ఞానం పోకుండా నువ్వే కాపాడు. అందుకని ఈ జన్మలో యోగ్యుణ్ణి కాకపోయినా కనీసం నా మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు, నీ భక్తులలో సాన్నిహిత్యం, శత్రువుల మీద ఉపేక్షాభావం కలిగి ఉండేటట్లుగా అనుగ్రహించిన ఆయన. ప్రతిరోజు కూడా నిన్ను శ్రద్ధాభక్తులతోటి నేను అర్చించాలి అని చెప్పేసి నా భక్తి, నా అర్చన విధానము కూడా దినదిన ప్రవర్ధమానమై ఉండాలి అని చెప్పేసి పరమాత్ముణ్ణి చాలా శ్రద్ధగా భక్తుడిగా ఆయన వేడుకుంటున్నారు. ఆవృత్యత్వస్వరూపం క్షితిజలమరుదాద్యాత్మనా విక్షివంతి జీవాన్ భూయిష్టకర్మావళి వివసగతిం దుఃఖజాలే క్షిపంతి త్వన్మాయామాభిభూన్మాం మయి భువనపతే కల్పతే తత్ప్రశాంత్యై త్వత్పాదే భక్తిరేవేత్యవదయి విభో సిద్ధియోగి ప్రబుద్ధః. ఆవృత్యత్వస్వరూపం క్షితిజలమరుదాద్యాత్మనా విక్షివంతి జీవాన్ భూయిష్టకర్మావళి వివసగతిం దుఃఖజాలే క్షిపంతి త్వన్మాయామాభిభూన్మాం మయి భువనపతే కల్పతే తత్ప్రశాంత్యై త్వత్పాదే భక్తిరేవేత్యవదయి విభో సిద్ధియోగి ప్రబుద్ధః. ఆవృత్యత్వస్వరూపం క్షితిజలమరుదాద్యాత్మనా విక్షివంతి జీవాన్ భూయిష్టకర్మావళి వివసగతిం దుఃఖజాలే క్షిపంతి త్వన్మాయామాభిభూన్మాం మయి భువనపతే కల్పతే తత్ప్రశాంత్యై
త్వత్పాదే భక్తిరేవేచ్చవదయి విభో సిద్ధియోగి ప్రబుద్ధః. పరమాత్ముడి యొక్క మాయా ప్రభావంలో పడిపోయిన జీవులందరూ కూడా పరమాత్ముడి యొక్క నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నారు. ఆ మాయ వారందరినీ కూడా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాల రూపంలోనూ వివసుల్ని చేస్తోంది. అలాగే ఆ మాయ ఎన్నో రకాలని కర్మల్ని చేస్తూ ఆ కర్మ ఫలితాలను అనుభవించేటట్లుగా చేస్తోంది. వాళ్ళు స్వతంత్రం లేని వాళ్ళైపోయి ఆ బాధల్లో మునిగిపోయి ఎంతో వేదనను అనుభవిస్తున్నారు. అటువంటి స్థితికి దిగజారకుండా చూడవయ్యా అని చెప్పేసి ఇక్కడ కోరుకుంటున్నారనమాట. ఒక సిద్ధయోగి ద్వారా నీ పాదపద్మాల మీద భక్తి ఉంటే మాయ తాకదని నేను తెలుసుకున్నాను అని చెప్పి గురువుల గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. దుఃఖాన్యాలోక్య జంతుష్వలముదిత వివేకోహమాచార్యవర్యాత్ లబ్ధ్వా తద్రూపతత్వం గుణచరిత కథాద్యుద్భవద్భక్తిమౌమా మాయామేనాంతరిత్వా పరమసుఖమయే త్వత్పదే మోదితాహే తస్యాయం పూర్వరంగః పవనపురపతే నాశయాశేషరోగాన్. దుఃఖాన్యాలోక్య జంతుష్వలముదిత వివేకోహమాచార్యవర్యాత్ లబ్ధ్వా తద్రూపతత్వం గుణచరిత కథాద్యుద్భవద్భక్తిమౌమా మాయామేనాంతరిత్వా పరమసుఖమయే త్వత్పదే మోదితాహే తస్యాయం పూర్వరంగః పవనపురపతే నాశయాశేషరోగాన్. దుఃఖాన్యాలోక్య జంతుష్వలముదిత వివేకోహమాచార్యవర్యాత్ లబ్ధ్వా తద్రూపతత్వం గుణచరిత కథాద్యుద్భవద్భక్తిమౌమా మాయామేనాంతరిత్వా పరమసుఖమయే త్వత్పదే మోదితాహే తస్యాయం పూర్వరంగః పవనపురపతే నాశయాశేషరోగాన్. ఈ లోకంలో సంచరించేటటువంటి అన్ని ప్రాణులు దుఃఖాన్ని అనుభవించడం చూసి లోకమంతా కూడా శోకమయమే నాకు అర్థమైపోయింది. ఎవరు చూడు బాధలే. ఏమయ్యా నీకు డబ్బు ఉంది కదా ఇంకెందుకు బాధ అంటే అయినా బాధేనండి, నాకు డబ్బుతో పాటు రోగం ఉంది అందుకనే బాధపడుతున్నాను. ఏమయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు, హాయిగా ఉన్నావు ఏ అనారోగ్యం లేదు అంటే నాకు డబ్బు లేదండి దానికోసం నేను బాధపడుతున్నాను. ఈ రెండు ఉన్నావు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే నాకు విద్య లేదండి దానికోసం బాధపడుతున్నాను. ఇలా ప్రతి వాడికి కూడా ఏదో ఒక లోపంతో ఏదో ఒక కోరికతోటి ఎప్పుడు కూడా బాధపడి కావాలి అనే తపనతోటి వాడు బతుకుతూ ఉన్నాడు. అందుకని ఈ లోకమంతా కూడా శోకమయంగానే నాకు కనిపిస్తోంది. ఉత్తములైన గురువులను ఆశ్రయించి సేవించి వారి అనుగ్రహాన్ని పొంది తద్వారా యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలి నేను. అలాగే నీ దివ్య గుణగణాలను గురించి నీ మధుర గాథల గురించి వారి ద్వారా విని భక్తి ప్రపత్తులను నీ యందు నేను పెంచుకోవాలయ్యా అంటున్నారు. ఈ మాయ నుంచి బయటపడి పరమసుఖాన్ని ప్రశాసించేటటువంటి నీ పాదపద్మాలను ఆశ్రయించి తరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా. నీ పాదాల మీద నా మనస్సు లగ్నమయ్యేటటువంటి విధానాన్ని నాకు అలవరుచు అని చెప్పేసి, అలాగే నాలో ఉండిపోయినటువంటి అనారోగ్యాన్ని తీసేసేయి, నేను హాయిగా నీ భక్తిని సాధన చేసుకునేటటువంటి యోగాన్ని కలగజేయి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వేడుకుంటున్నారు. ఒకసారి 10 శ్లోకాలు చదువుకున్నాం. శ్రీకృష్ణత్వత్పదోపాసనమభయతమం బద్ధమిత్యార్థదృష్టే మత్వస్యార్థస్య మన్యే వ్యపసరతి భయం ఏన సర్వాత్మనైవ యత్తావత్పత్ప్రణీతానిహ భజన విధి నాస్తితో మోహమార్గే ధావన్నప్యావృతాక్షః స్ఖలతి నాకుహ చిద్దేవదేవాఖిలాత్మాన్.
भूमन् कायेन वाचा मुहुरपि मनसा त्वद्बलप्रेरितात्मा यद्युत्कुर्वे समस्तं तदिह परतरे त्वय्यसावर्पयामि जात्यापीह स्वयि निहिजतमनः कर्म वागीन्द्रियार्धा प्राणो विश्वं पुनीते न तु विमुखमनास्त्वत्पदाद्विप्रवर्यः भीतिर्नाम द्वितीयात् भवति ननु मनः कल्पितं च द्वितीयं तेनैक्याभ्यासशीलो हृदयमिह यथाशक्तिबुद्ध्या निरुन्ध्यां माया विद्धेतु तस्मिन् पुनरपि न तथा भाति मायाधिनाथं तं त्वां भक्त्यात्महत्या सततमनुभजन्नि स भीतिविजह्यम् भक्तेरुत्पत्तिवृद्धि तव चरणजुषां सङ्गमेनैव पुंसाम् आसाद्ये पुण्यभाजां श्रिय इव जगति श्रीमतां सङ्गमेन सत्सङ्गो देवभूयान् मम खलु सततं तन्मुखादुन्मिषद्भिः त्वन्माहात्या प्रकारैर्भवति च सुदृढा भक्तिरुद्धूतपापा श्रेयो मार्गेषु भक्तावधिकबहुमतिर्जन्मकर्माणि भूयो गायन् क्षेमाणि नामान्यपि तदुभयतः प्रधृतं प्रधृतात्मा उज्जद्धासः कदाचित् कुहचिदपि रुदन् क्वापि गर्जन् प्रगायन् उन्मादीव प्रनृत्यन् नैव कुरु करुणां लोकबाह्यश्चरेयम् भूतेन्यातानि भूतात्मकमपि सकलं पक्षिमस्यान् मृगादीन् मत्स्यान् मित्राणि शत्रूनपि यमित स्वन्मयान्यानमानि त्वत्सेवायां हि सिद्ध्येन्नम तव कृपया भक्तिदार्ढ्यं विरागः त्वत्तत्त्वा स्वावबोधोऽपि च भुवनपते यत्नभेदं विनैवा नो मुह्येन् क्षुत्रुडाढ्यैर्भवसरणिभवैः स्वन्निलीनाशयत्वात् चिन्ता सा तच्चशाली निमिषलमवपि वमपि त्वत्पदादप्रकम्पः इष्टानिष्टेषु तुष्टिव्यसनविरहितो मायिकत्वावबोधात् ज्योत्स्नाभिस्पन्नखेन्दो अधिकशिशिरितेनात्मना सञ्चरेयम् भूतेष्वेषु त्वदैक्या स्मृतिसमधिगतो नाधिकारोऽधुना चेत् त्वत्प्रेम त्वत्कमैत्री जडमतिषु कृपा द्विषुभूयादुपेक्षा अर्चायां वा समर्चा कुतुकमुरुतरश्रद्धया वर्धतां मे त्वत्संसेवी तथापि द्रुतमुपलभते भक्तलोकोत्तमस्त्वम् आवृत्य स्वस्वरूपं क्षितिजलमरुदाद्यात्मना विक्षपन्ति जीवान् भूयिष्ठकर्मा वलिविवसगतीन् दुःखजाले क्षिपन्ति त्वन्मायामाभिभूत्मां मयि भुवनपते कल्पते त्वत्प्रशान्त्यै त्वत्पादे भक्तिरेवेत्यवदं दयिविभो सिद्धयोगी प्रबुद्धः दुःखान्यालोक्य जन्तुष्वलमुदितविवेकोऽहमाचार्यवर्यात् लब्ध्वा त्वद्रूपतत्त्वं गुणचरितकथाद्युद्भवभक्तिभूमा मायामेनां तरित्वा परमसुखमये त्वत्पदे मोदिताहे तस्यायं पूर्वरङ्गः पवनपुरपते नाशयाशेषरोगान् नारायण नारायण गोविन्द
శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. అమ్మ భాగవతం గురించి చాలా వివరంగా చెప్పినటువంటి దశకం ఇది. భక్తి గురించి వివరంగా చెప్పిన దశకం తెలిసిందమ్మ. కృష్ణుడి యొక్క లీలలు ఏ విధంగా ఈ 90 దశకాల్లోనూ మనకి చెప్పారో వాటిలన్నిటిని చెప్పడానికి కారణం ఏంటో ఈ దశకంలో చెప్పారు. ఇది చాలా ఎక్కువసేపు చెప్పాను ఇవాళ నేను. నాకు చాలా ఇష్టమైన దశకం ఇది. దీంట్లో వివరణ భాగవతం మొత్తము తెలుసుకున్న తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలో భాగవత భక్తులు మనకి ఇందులో చక్కగా చెప్పారు. ఆ కృష్ణ తత్వాన్ని చక్కగా చెప్పారనమాట. ఆ విష్ణు స్వరూపాన్ని ఏ విధంగా మనం పట్టుకోవాలో చెప్పారు. అందరూ శ్రద్ధగా చక్కగా 1-2 సార్లు ఈ ఎపిసోడ్ వినండి. అందరూ జాగ్రత్తగా వంట పట్టించుకోండి. తర్వాత వచ్చే వారం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ని చేసుకుందాం. ఇంకొక 92వ దశకాన్ని చేసుకున్నాము. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణి నమోస్తే కాయేన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. లోకా సమస్తా సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.